హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. రైల్వే శాఖ నుండి భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉద్యోగాలు మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఏదైతే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మనకు కానిస్టేబుల్ అలాగే ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ రోజు నుండి దీనికి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు అప్లై చివరి తేదీ చూసుకుంటే మే 14th వరకు అయితే టైం అయితే ఉండడం జరిగింది. సో కానిస్టేబుల్ ఉద్యోగాలు 4200 పైగా అయితే ఉన్నాయి. అలాగే ఎస్ఐ ఉద్యోగాలు కూడా మనకు 300 పైగా అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి 18 to 28 years కానిస్టేబుల్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. బేసిక్ పే శాలరీ 21,700 అయితే పే చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు 10th అర్హత ఉంటే సరిపోతుంది, అప్లై అయితే చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలు అయితే. నెక్స్ట్ ఏజ్ 18 to 28 అన్నాను కదా, ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దాంతోపాటు కేవలం 10th పాస్ అర్హతతో ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. 14/5/2024 నాటికి మీ 10th అనేది కంప్లీట్ అయితే అయి ఉండాలి. దీనికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే అందరికీ 500 రూపీస్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, మైనారిటీసు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ అభ్యర్థులకు 250 రూపీస్ అనేది ఎగ్జామ్టెడ్. ఓన్లీ 250 రూపీస్ వాళ్ళు పే చేస్తే సరిపోతుంది. మిగిలిన అభ్యర్థులందరూ 500 రూపీస్ అయితే పే చేసి అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీరు అటెండ్ అయ్యారంటే మీ ఫీజు అనేది మీకు రిటర్న్ అయితే రీఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రీఫండ్ ఇస్తారు కాబట్టి మీరు ఏ అకౌంట్కి రీఫండ్ కావాలి అనేది మీ బ్యాంక్ పేరు, అకౌంట్ నంబరు, అకౌంట్ పేరు, ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది అప్లై చేసే టైంలోనే క్లియర్గా రీఫండ్ డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. రీఫండ్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వకపోతే మీ అమౌంట్ అనేది రాదు. అప్లై చేసుకున్న అమౌంట్గా మీకు రిటర్న్ అయితే రావడం జరుగుతుంది. బట్ మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇది మస్ట్ అండ్ షుడ్. ఎస్ఐ ఉద్యోగాలకు డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది, మిగతా అంతా ప్రాసెస్ సేమ్గా ఉంటుంది. దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత ఫిజికలీ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫై చేసి మనకు జాబ్ అయితే ఇస్తారు. సో మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 10th ఏదైతే స్టాండర్డ్లోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ప్యాటర్న్ చూసుకుంటే 90 minutes అయితే ఉంటుంది. 120 questions అయితే ఉండడం జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్కి 1 mark ఇస్తారు. మనకు నో మార్క్ షెల్ బి అవార్డెడ్ ఆర్ డిడక్టెడ్ ఫర్ క్వశ్చన్స్ నాట్ అటెంప్టెడ్. సో ఏదైనా క్వశ్చన్కి అటెంప్ట్ చేయకపోతే మార్కులు ఏమి కట్ చేయరు ఆర్ మార్కులు ఇవ్వరు. నెగిటివ్ మార్కింగ్ ఉంది. తప్పు ఆన్సర్ చేస్తే మనకు 1/3 అంటే 3 తప్పులకు 1 మార్క్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సిబిటీ వచ్చి మల్టిపుల్ షిఫ్ట్లో జరుగుతాయి. పాస్ పర్సంటేజ్ అన్రిజర్వ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, నాన్ క్రిమి లేయర్ వాళ్ళు 35%, ఎస్సీ ఎస్టీ 30% అయితే రావాల్సి అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిలబస్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పీఈటీ ఉంటుంది. పీఈటీ మేల్ అభ్యర్థులు 1600 meters రన్ వచ్చి 5 minutes 45 seconds అయితే పరిగెత్తాల్సి ఉంటుంది. ఉమెన్కి 800 meter ఉంటుంది, 3 minutes 40 seconds. లాంగ్ జంప్ వచ్చి మేల్ అభ్యర్థులు 14 feet దూకాలి, ఫీమేల్ అభ్యర్థులు 9 feet దూకాలి. లాంగ్ జంప్ హై జంప్ వచ్చి 4 feet ఎగరాలి. సో ఫీమేల్ అభ్యర్థులు 3 feet. సో నెక్స్ట్ దీనికి సంబంధించి మనకు హైట్ చూసుకుంటే మేల్ 165, ఫిమేల్ వచ్చి 157, చెస్ట్ వచ్చి 80 centimeters, ఎక్స్పాండెడ్ వచ్చి 85 centimeters అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫై చేసి జాబ్ అయితే ఇస్తారు. సో అప్లై డేట్ ఈ రోజు నుండి స్టార్ట్ అయింది. సో ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను దీనికి సంబంధించి. సో వెబ్సైట్లో వెళ్ళి అఫీషియల్ సైట్లో సో మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనము చెన్నైకి అప్లై చేయాలంటే rrbchennai.gov.in వెబ్సైట్లో వెళ్ళి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది, సౌత్ సెంట్రల్ వాళ్ళు. సో ఏ సెంటర్ అంటే మీరు ఏ సెంట్రల్కి అప్లై చేయాలి, ఏ బోర్డుకి అప్లై చేయాలనుకుంటున్నారో సో దానికి సంబంధించిన లింక్స్ అయితే ఉన్నాయి. సో సికింద్రాబాద్ రీజియన్కి అప్లై చేయాలంటే rrbsikindrabad.gov.in ఏదైతే లింక్లో వెళ్ళి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ ఏదైతే వెబ్సైట్స్ చూసుకొని అప్లై అయితే చేసుకోండి. అప్లై లింక్ ఇచ్చాను కింద డిస్క్రిప్షన్లో, నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఇచ్చాను. సో మనకు సపరేట్గా నోటిఫికేషన్స్ కూడా నీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి 10th
పాస్ అయ్యింటే సరిపోతుంది. కరెక్ట్గా మనకు మెన్షన్ చేశారు. సో 21,700 బేసిక్ పే అంటే దాదాపుగా శాలరీ మనకు ఒక 25,000 హ్యాండ్ అయితే రావడం జరుగుతుంది. మనకు వ్యాకన్సీస్ చూసుకుంటే మేల్ అభ్యర్థులకు ఫిమేల్ అభ్యర్థులకు సపరేట్గా మెన్షన్ చేశారు. అన్రిజర్వ్ 1450 ఉన్నాయి, ఎస్సీ 536 మేల్ అభ్యర్థులకు ఉన్నాయి, ఎస్టీ 268 ఉన్నాయి, ఓబీసీ 966, ఈడబ్ల్యూఎస్ 357, టోటల్గా 3577 మేల్ అభ్యర్థులకు ఉన్నాయి. ఫిమేల్ అభ్యర్థులకి 420 వ్యాకన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్ 256, ఎస్సీ 95, ఎస్టీ 47, ఓబీసీ 170, ఈడబ్ల్యూఎస్ 63, టోటల్గా 631 వ్యాకన్సీస్. టోటల్గా ఉమెన్ అభ్యర్థులకు 420 వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ ఈ రోజు నుండి అప్లై లింక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆర్ఆర్బీ చెన్నై ఉండే వాళ్ళు ఆర్ఆర్బీ చెన్నై రీజియన్కి అప్లై చేసుకోవచ్చు. సికింద్రాబాద్కి అప్లై చేస్తామంటే rrbsikindrabad.gov.in అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లో అప్లై లింక్లు అయితే ఇచ్చాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి.